ఏంటి సార్ ఇది? మీరు ప్రమోషన్స్‌లో చెప్పిందేంటి? మూవీ పోస్టర్స్ పైన ఏసిందేంటి? మీరు సినిమాలో చూపించిందేంటి? వెల్కమ్ టు ద ఛానల్ శ్రీకాంత్ సూర్య. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ 'దేవర'. రివ్యూ చెప్పే ముందు కొన్ని మాట్లాడుకుందాం మనం. బేసిక్‌గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్. 6 సంవత్సరాల తర్వాత సినిమా. అది కూడా 'ఆర్ఆర్' తర్వాత. అది కూడా గ్లోబల్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత 'కొరటాల శివ' సినిమా. 'కొరటాల శివ' గారి మీద నమ్మకం ఉండే. ఒక్కటే ఫ్లాప్ ఇచ్చింది కదా! ఇది బానే ఉంటది కదా! అండ్ 'తారకన్న' స్టోరీ సెలక్షన్ పైన కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే టెంపర్ నుండి చూస్తున్నాం కదా. నాలాంటి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫైనల్లీ సినిమా వచ్చింది ఈరోజు. నాకంత ఎక్కలేదు సినిమా. సినిమా ఎలా ఉందంటే ఏదో స్క్రిప్ట్ లేనట్టు, బోన్ స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేసినట్టు సాటిస్ఫై అనిపించలేదు సినిమా అసలు నాకు. మూవీ టీం చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సినిమాని 2 parts గా తీయాలనుకోవడం. సరే వదిలేద్దాం. సినిమా గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా సినిమా స్టోరీ మనకు టీజర్ ట్రైలర్ లో చెప్పినట్టే భయం గురించి. సినిమా స్టార్ట్ అయింది కొంతవరకు బాగానే వెళ్తది. ఆ తర్వాత ఏమైందో సినిమా ఆగిపోతది అక్కడికి. సినిమా ముందుకెళ్ళినట్టు నాకు అనిపించలేదు ఇక్కడ. సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్. అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి, మ్యూజిక్ అనిరుద్ కాబట్టి ఎంతో సినిమా ముందుకెళ్తుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి. సినిమాలో స్టోరీ కనిపించలేదు నాకు. నేను ఎన్టీఆర్ సినిమాకి ఇలాంటి రివ్యూ చెప్తా అని ఎప్పుడు అనుకోలేదు. మనం ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ ఒప్పుకోవాలి కాబట్టి తప్పదు. డైరెక్టర్ కొట్టాల శివ. స్టోరీ లేదు, కానీ డైరెక్షన్ బాగుంది, నాకు నచ్చింది. దాని మీద ఇంకొంచెం పెడితే బాగుండేది అనుకుంటా. ఎన్టీఆర్ అనే గురించి తెలిసిందే, యాక్టింగ్ పిచ్చెక్కిచ్చిండు, బాగుంది. అనిరుద్ మ్యూజికల్ చాలా అంటే చాలా ప్లస్ అయింది సినిమాకి. హీరోయిన్ జాహ్నవి కపూర్ డీసెంట్ అనిపించింది. తారకన్న జాహ్నవి కపూర్ పేరు బాగుంది. సైఫ్ అలీ ఖాన్ రోల్ డీసెంట్ అనిపించింది. అండ్ శ్రీకాంత్ అందరూ డీసెంట్ గా చేసేళ్ళు. సినిమాటోగ్రఫీ బై రత్నవేలు. చాలా ఫ్రేమ్ చాలా బాగున్నాయి. వాటర్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు సినిమాలో విఎఫ్స్ కొంచెం తేడా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎన్ని చెప్పినా డిసప్పాయింటెడ్. దిస్ ఈజ్ మై రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.